నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏలూరు జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ సీటు బెల్ట్ ధరించాలి హెల్మెట్ ధారణ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన జంగారెడ్డిగూడెం కౌన్సిల్ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశం నిర్వహణ బడ్జెట్ అంచనాలను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలనే లక్ష్యంతో 1,080 కోట్ల రూపాయల నిధులతో రోడ్డు మరమ్మతులు చేపట్టామని రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు పెదపాడు మండల పర్యటనకు జిల్లాకు విచ్చేసిన మంత్రి జనార్దన్ ఏలూరు రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చేపట్టిన రోడ్డు పనులు ఇప్పటికే 65% పూర్తయ్యాయన్నారు రోడ్ల నాణ్యతా ప్రమాణాలపై రాజీ లేకుండా థర్డ్ పార్టీ ద్వారా విచారణ చేయిస్తామని తెలిపారు జిల్లాలో 98 కోట్లతో 174 రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ బడేటి రాధాకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మొత్తం రాష్ట్రంలో 53,000 కిలోమీటర్ల రాష్ట్ర పరిధిలో ఈరోజు పనులన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,061 కోట్ల రూపాయలతో పార్ట్ హోల్స్ తర్వాత ఎక్కడైనా ఇంకా డ్యామేజ్ అయిన రోడ్లను కూడా సర్ఫేస్ చేసుకుంటూ దాని అన్నింటినీ కూడా మొదలు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటికే 65% రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది కొన్ని వర్షాల కారణంగా ఆ మిగతా చోట్ల కూడా రోడ్లు కొద్దిగా ఆలస్యమయ్యింది కేవలం 2014-19లో మాత్రమే 14,312 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది మరి 2019-24 మధ్యన చేసినట్టు వరకు కేవలం 7,334 కోట్లు మాత్రమే దీంతో ప్రభుత్వం వచ్చిన 180 రోజుల్లోనే 1,066 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైనా ఉంటే వాటన్నిటికీ కూడా మళ్ళీ మేము ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క రహదారులు ముఖ్యము ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ ఈ యొక్క టూరిజం పెరగాలంటే కూడా అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 1,066 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు 21,220 కిలోమీటర్ల గుంతలమయమైనటువంటి రాష్ట్రాన్ని ఇప్పటికే 12,274 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మరమ్మతులు చేయలేనటువంటి వర్క్స్ కూడా సి కేటగిరీలో ఉండేటువంటి 1,149 కొత్త రోడ్లను కూడా నాబార్డు నిధులతో రేపు చేపట్టబోతా ఉన్నాం త్వరలోనే వాటిని అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీబీ ద్వారా జిల్లా మండల కేంద్రాల రోడ్లను కూడా ఫేజ్ 1 కింద కూడా 3,014 కోట్లతో చేపట్టినటువంటి 1,244 కోట్ల కిలోమీటర్లను రోడ్లు బ్రిడ్జిలను నిర్మాణము 666 కిలోమీటర్లు కూడా ఇప్పటికే పనులు మొదలుపెట్టి చేయడం జరిగింది వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ సీటు బెల్ట్ ధరించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం రవాణా శాఖ ఏలూరులో ఏర్పాటు చేసిన హెల్మెట్ ధారణ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ శ్రద్ధ వహించండి అనే నినాదంతో రోడ్డు భద్రతపై 4 రోజుల పాటు వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో గత ఏడాది 595 రోడ్డు ప్రమాదాలు జరగగా 290 మంది మృత్యువాత పడ్డారన్నారు. హెల్మెట్ ధరించని వారిపై అపరాధ రుసుము విధించబడుతుందని హెచ్చరించారు. అలాగే కలెక్టరేట్తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో ద్విచక్ర వాహనం కలిగిన ప్రతి ఉద్యోగి హెల్మెట్ ధరించి కార్యాలయాలకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బడేటి చంటి, ఇన్ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ కెఎస్ఎంవి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మనము నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ 2025 నడుపుకుంటున్నాము. అది మనం జనవరి 16th నుంచి ఫిబ్రవరి 15th దాకా ఒక 1 month ప్రోగ్రామ్ని వీఆర్ కండక్టింగ్. సో ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా మనకి ఇచ్చిన థీమ్ శ్రద్ధ వహించండి తెలుగులో. సో మనకు రోడ్ సేఫ్టీ గురించి అందరికీ తెలుసు. మనం కూడా కలెక్టరేట్లో ఎవ్రీ మంత్ రోడ్ సేఫ్టీ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రోడ్ సేఫ్టీ మీటింగ్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఇవాళ మనకు బైక్ ర్యాలీ నడుపుతున్నాము. సో ఈ 1 monthలో ఎవ్రీడే ఒక థీమ్ పైన ట్రైనింగ్ ఇవ్వడం, అవగాహన కల్పించడంలో ఈరోజు బైక్ ర్యాలీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో మన జిల్లాలో చూస్తే 595 రోడ్ యాక్సిడెంట్స్ జరిగినాయి లాస్ట్ 1 yearలో. అందులో 290 డెత్స్, 628 ఇంజురీస్. సో ఈ 80% ఫెటాలిటీస్ని హెల్మెట్ వేసుకుంటే మోస్ట్లీ ఆల్ దీస్ యాక్సిడెంట్స్ ఆర్ పర్టైనింగ్ టు 2-wheeler. ఆ 2-wheeler యాక్సిడెంట్స్ కూడా ఇందులో మనకు 290 డెత్స్, 628 ఖచ్చితంగా రిడక్ట్ చేసి ఉండొచ్చు ఇఫ్ దే ఆర్ వేరింగ్ హెల్మెట్ అని చెప్పేసి మనకు స్టడీస్ చెప్తుంది. సో అందువల్ల హెల్మెట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా రూల్ ప్రకారం కూడా అది వేసుకోవాల్సిందే. అది చేసుకోలేదంటే 1000 rupees ఫైన్ అండ్ ఆల్సో సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months ఇవి నడుస్తుంది. ఇందులో భాగంగా మనం కలెక్టరేట్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ బైక్ రైడర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మ్యాండేటరీగా నాట్ జస్ట్ కలెక్టరేట్, ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని రావాలి ఇఫ్ దే ఆర్ డ్రైవింగ్ ఇన్ బైక్ అని చెప్పేసి కూడా మొన్న అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలను 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్ వివరాలను అధికారులు కౌన్సిల్ సభ్యుల ముందు ఉంచారు. కౌన్సిల్ సభ్యులు బడ్జెట్ అంశాలపై చర్చించి వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం బడ్జెట్ ఆమోదిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ 22,83,06,569 రూపాయలు. 2025-26 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ 3,13,28,557 రూపాయలుగా రూపొందించి కౌన్సిల్ సభ్యుల ముందు ఉంచామన్నారు. వీటిపై కౌన్సిల్ సభ్యులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవీరత్నంతో పాటుగా పలువురు కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రిజర్వ్ పథకం నిధులు మరియు లోన్ ఫండ్స్ సవరించిన బడ్జెట్ ప్రకారం 53,44,911. ఈ సంవత్సరం అంటే మొదట మార్చి 31వ తారీఖు క్లోజ్ అయినందుకు ఏప్రిల్ 1కు మన దగ్గర నిలువ 22,23,23,6,569 రూపాయలు సార్. దాంట్లో మనం అసలు ఏది ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ ఫీజు కావచ్చు, లేదు విఐటీ కావచ్చు, స్టాంప్ డ్యూటీ కావచ్చు, అంత జనరల్ ఫండ్ ఏదైతే ఉందో అది మనము 10,68,90,211 రూపాయలు వస్తుందని అంచనా వేసుకుంటున్నాం సార్. అది పెరగచ్చు, కానీ ఒకేసారి 15 కోట్లు 20 కోట్లు వేసుకొని ఓవర్ ఎస్టిమేట్ అవుతుంది. దీనికి ఒక షార్ట్ టర్మ్ కలిసినా ప్రాబ్లం లేదు, కానీ తగ్గకూడదు. ఆ ఉద్దేశంతోనే 10,62,90,211 రూపాయలు వేసాం సార్. ఈ దీంట్లో నుంచి ఈ జనరల్ ఫండ్ నుంచి ఖర్చు 9,85,20,000. ఏదేదంటే శానిటేషన్ మెయింటెనెన్స్
డ్రింకింగ్ వాటర్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి మనకు ఈ కరెంట్ బిల్లు కావచ్చు అంతా 9,87,20,20,000 చూపించారు సార్. ఈ దీంట్లో నుంచి ఈ 10 కోట్ల నుంచి 9 కోట్ల సంథింగ్ వెళ్ళిపోతే మిగిలినది 23,78,211,11 మిగులుతుంది. ఈ మిగులును ఏం చేస్తున్నామంటే ఈ మిగులును ప్లస్ ఇక్కడ మూలధన ఖాతా ఉంది వసూలు. ఈ వసూలు ఏదైతే ఉందో మనకు ఇది 15 ఫైనాన్స్ కావచ్చు గ్రాంట్స్ రూపంలో వస్తుంది సార్. ఈ 3 కోట్ల 20 లక్షలు అంచనా వేసుకుంటున్నాం. అంటే 2 టర్మ్స్ వస్తుంది. 15 ఫైనాన్స్ 2 కోట్లు 4 కోట్లు అనుకుంటున్నాం. ఇప్పుడు 1,60,00,000 మాత్రమే వచ్చింది. ఇంకోటి మార్చి లోపల వస్తుంది అనుకుంటున్నాం. అనుకున్నప్పుడు మనం 4 కోట్ల కూడా 2 కోట్ల 3 కోట్ల 20 లక్షలు ఇస్తున్నాం. అడ్జస్ట్ కావచ్చు, నెక్స్ట్ అడ్జస్ట్ కావచ్చు ఆ ఉద్దేశంతో. దీనికి ఈ ఏదైతే మనకు జనరల్ ఫండ్ మిగిలిందో దాన్ని కూడా కలుపుకుంటున్నాం. అప్పటికి 83,70,211 కలుపుకుంటారు. ఈ 2 దాంట్ల నుంచి ఫస్ట్ ఏదైతే మిగులు బడ్జెట్ ఉందో మన దగ్గర ప్రారంభ నిల్వ దాంట్లో నుంచి మనం ఖర్చు రూపంలో సిసి రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, వివిధ రూపాల్లో మొత్తం ఖర్చు ఆ 9 కోట్లు చూపించేస్తే 22,50,51,220 రూపాయలు చూపిస్తున్నాం సార్. అంటే వివిధ మనం ఈ సంవత్సరం అంటే మొత్తం ఖర్చు పెడుతున్నది మన మున్సిపాలిటీ నుంచి 22,97,51,722 రూపాయలు ఖర్చు పెడుతుంది. విత్ శాలరీస్, మెయింటెనెన్స్, డ్రైన్స్, బిల్డింగ్స్, కరెంట్ బిల్లులు అన్ని కలిపి ఇది సార్. దీంట్లో నుంచి ఏదైతే మూలధన అడ్వాన్స్ ఉన్నాయో ఈ ఎంప్లాయీస్ ఏవైతే పిఎఫ్ కట్ చేస్తాం, పిఎఫ్ వెంటనే ఏం చేస్తాము వాళ్ళ అకౌంట్కి మళ్ళీ ఇస్తాం. కాబట్టి 1,10,000 మన దాంట్లోకి వేసుకుంటాం. 1,10,000 వాళ్ళకు అట్లాగే పంపించేస్తాం. ఏదైతే వసూలు ఉన్నాయో నెక్స్ట్ దాంట్లో ఉన్నాయో ఇవి అడ్వాన్స్ డిపాజిట్ సార్. అంటే షాపులో అడ్వాన్స్ కావచ్చు, షాపులో ఉంటే షాపులో లేకపోతే మామూలు వర్క్ చేస్తారు కదా ఆ అడ్వాన్స్ రూపంలో మనము డిపాజిట్ రూపంలో తీసుకుంటాం. దీన్ని తీసుకుంటే మనం 1,75,00,000 రూపాయలు చెల్లించాలని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఓల్డ్ కూడా ఉన్నాయి కాబట్టి, పెండింగ్ ఓల్డ్ డిపాజిట్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే ఆదాయం 99 లక్షలైనా మనకు 1,70,60,701 రూపాయలు మనము చెల్లించాల్సి ఉంది. ఇది మైనస్ లోకి వెళ్తుంది. అంటే మనకు వచ్చే ఆదాయము మనం చెల్లించేది అయితే 76 లక్షలు మైనస్ లోకి వెళ్తుంది. ఇది దీని తర్వాత మొత్తము మనము ఈ సంవత్సరం అంటే మన ఆదాయము ప్లస్ మన 15 ఫైనాన్స్ గ్రాంట్స్ నిధులు కావచ్చు, ప్లస్ మనకు ప్రారంభ నిల్వ ఇవన్నీ పోతే మనం ఖర్చు పెట్టేదానికి ఖర్చు పెడితే ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుని ఖర్చు పెడితే మనకు మిగిలేది నెక్స్ట్ ప్రారంభ నిల్వ మిగిలేదు. అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ మిగిలేది 3,13,28,550 రూపాయలు మిగులుతుంది సార్. సేమ్ ఆ విధంగానే నెక్స్ట్ లాస్ట్ నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది సార్. 2024-25 సవరించిన బడ్జెట్ మరియు 25-26 అంచనా బడ్జెట్ ను సభ్యుల ఆమోదం ఉంచడమైంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు మేడూరి రంగప్రసాద్ తెలిపారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. జై హనుమాన్. శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు మంగళవారం స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ప్రాతకాలమే స్వామివారికి ప్రాతకాలార్చన, తీర్థబింది ప్రాతకాలార్చనతో ప్రాతకాల పూజా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. తదనంతరం శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనాలు, ఉచిత దర్శనాలు భక్తులు చేసుకుంటూ ఉన్నారు. అదే రకంగా ఈ యొక్క మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి మంగళవారం కానీ ప్రతి శనివారం కానీ
ప్రత్యక్షంగా వచ్చి స్వామివారి ఈ 27 ప్రదక్షిణాలు చేసుకున్నచో వారి యొక్క మనోభీష్టములు నెరవేరునని చెప్పి ఈ ప్రాంతీయుల ఆచారము, అదే రకంగా నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించండి, ధరించండి. భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడకుండా సహాయ కమిషనర్ అయినటువంటి చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించేందుకు తమ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుందని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం చేశారు. పట్నంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న కౌన్సిల్ సమావేశ మందిరంలో మంగళవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొని అజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చించారు. అదేవిధంగా వార్డులలో ఉన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా పలు సమస్యల పరిష్కారానికి చర్యలు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటుగా పట్టణాభివృద్ధికి కూడా తమ కౌన్సిల్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవీరత్నం, కమిషనర్ వెంకటరమణతో పాటుగా పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పంపించాము. ఈ రోజు రేపు వచ్చేస్తే టెండర్ పిలుస్తాము. ఫిబ్రవరిలో ప్రకారము 3,05,00,000, 950 రిజర్వ్ పథకం నిధులు మరియు లోన్ ఫండ్స్ సవరించిన బడ్జెట్ ప్రకారం 53,44,911. నా ఎస్బీఐ పక్క రోడ్ అండి, హోల్ పార్ట్ హోల్స్ ఉన్న ఫిల్ చేయలేదండి. కనీసం ఈసారి అయినా మాకు గుర్తుపెట్టుకుని అది చేయించండి సార్. చేసాం కూడా అవతల దాకా డ్రైనేజీ లేదండి. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని చాలాసార్లు చెప్పారు, ఆ డ్రైనేజీ వేయలేదు. మళ్ళీ 21వ వార్డులో రోజు చెత్త ఎత్తుతాకు వస్తున్నారండి. ఆ అబ్బాయిని అడిగితే మాకు రిక్షాలు లేవండి, మాకు రోజే చెత్త ఎత్తమన్నారండి అంటున్నారు. మరి అది చూడండి, రోజు విడిచి రోజు అంటండి, అది కూడా కరెక్ట్గా రావట్లేదంట. వాళ్ళేమో ఇంటికి వస్తున్నారు, దానికి ఏంటంటే సమాధానం అడగండి. డంపింగ్ యార్డ్ గురించి ఆల్రెడీ దాని గురించి కొన్ని ప్రశ్నలు చేస్తామని చెప్పారు. ఆ పొగ పెట్టేస్తే మొత్తం చుట్టుపక్కల దగ్గర ఒక 200 కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్. మీకు 3 సార్లు ఫోన్ చేశాను. కొంచెం ఆ పొగని కనీసం ఆ పొగను ఆపగలిగితే కొంచెం ఈ మంచు ఈ పొగ అవటం వల్ల మొన్న కూడా 2 యాక్సిడెంట్లు జరిగినాయండి. అది ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఒకసారి దాని గురించి ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను కమిషనర్ గారు. అలాగే ఈ కుక్కల విషయం గురించి 417-12 గుర్తించని అన్నారు. మన కొత్తపేటలోనే ఇంచుమించు 200 కుక్కలు ఉంటాయండి. ఆ డంపింగ్ యార్డ్ పక్కన ఉండటం వల్ల అందులో ఉన్న అన్ని తీసుకొచ్చి ఆ కాలనీ అంత అస్తవ్యస్తంగా చేస్తున్నాయండి. దయచేసి ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే అన్ని వార్డులతో పాటు పక్కన డంపింగ్ వార్డుకి శ్మశానానికి ఆనుకుని ఎంతో ఇబ్బందులు పడుతున్న వార్డు అండి 4వ వార్డు. కాలనీలో మాకు సెలబ్రిటీ గారు కాంట్రాక్టర్ 4 రోడ్లు వేశారు, లాస్ట్ రోడ్డు వదిలేశారు. అది మేము ఏంటి అన్నా సరే వేయలేదు. సంవత్సరంన్నర అయిపోయింది, ఇప్పుడు వేయలేదు. వైఎస్ఆర్ కాలనీ వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది పడిపోతాం. ఆ రోడ్డు వేరే కాంట్రాక్టర్తో మాట్లాడి ఆ రోడ్డు వేయించేస్తున్నాం. వచ్చే నెల అజెండాలో అన్నా పెట్టండి. ఆ రోడ్డు వాటర్ 4 బోర్లు చెకింగ్ చేశారు కదా, దేవుడి దగ్గర బోర్ ఆఫ్ చేస్తామండి. అక్కడ ప్లేస్లో కొత్త బోర్ వేద్దాం వాటర్, అది మధ్యలో వాటర్ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఏం చేశారంటే ఇప్పుడు ఇదివరకు ఏజెండాలో పెట్టాము మనం 4 బోర్లు పెడదామంటే పెట్టారు కదండి. 5 బోర్లు ఏమైందండి? కమిషనర్ గారు రైతు బజార్ దగ్గర ఒక బోర్ వేశారు. విపరీతంగా శుద్ధ మొత్తం ఫామ్ అయిపోతుందండి. అసలు బకెట్లో పట్టిన తర్వాత ఒక 5-6 అవర్స్కే మొత్తం కట్టేస్తుంది. అసలు అన్నం కూడా ఇది అవ్వట్లేదు. అంటే కెండు ఫిల్టర్స్ అవి ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, అవి లేని వాళ్ళకి విపరీతంగా ఫ్రీక్వెంట్ కాస్త మటుకు దగ్గు జలుబు అవన్నీ వచ్చేస్తున్నాయి. బెటర్ కదా, అన్నిటికీ అలాగే వెళ్తున్నాయి. ఈ వాటర్ ఒక్కదానికే ఈ బోర్ వాటర్ మాత్రమే యూజ్ అవుతుంది. అది కూడా వాల్స్ వేసి ఆ వాటర్ కూడా మిక్స్ చేస్తే పోనీ అంత ప్రాబ్లం లేదు. మొత్తం అంతా ఆ వాటర్ ఇమ్మని అడగట్లేదు, అది ఇది మిక్స్ చేసేవ్వండి కదా.
అదొకటి 2 రోడ్లు 7.5 lakh ఉన్నాయి. టెక్నికల్ ఒపీనియన్ కోసం ఆగింది. అదే అంటే నెక్స్ట్ మీటింగ్ దాకా కాంట్రాక్ట్ వచ్చినప్పుడు చేసుకుంటే బెటర్ కదా అని చేయండి. చాలా ఏదో కమిషనర్ గారు 1వ వార్డులో 2 వర్క్లు ఉన్నాయండి. అవి ఎప్పుడు టెండర్ పిలుస్తారండి? ఒకటి 15 లక్షల రోడ్ అండి, మరొకటి ఏమో పైప్ లైన్ వరకు మీరు చేయలేదంటేనండి. వేసవికాలం అసలు వాటర్ నీళ్ళు వెళ్ళండి, ప్రజలు ఇంటికి వచ్చి పడిపోతున్నారు. ఇప్పుడే సరిగ్గా వెళ్ళట్లేదు. మీరు పైప్ లైన్ అది పెట్టిన వరకు కొంచెం నదిపోయిన సాట పెట్టాం, మొత్తం అంతా పెట్టలేదు. ఆ కొంచెమన్నా చేయకపోతే అసలు నీళ్ళు వెళ్ళవండి వాటిలోకి. నాకు ఈ 2 వర్కులు వచ్చే నెలలో టెండర్ పిలిచి చేయించాలి సార్. ఈ 8 అంశం సంబంధించి గతంలో పాటదారులు లైసెన్స్ సంబంధించిన కాంట్రాక్ట్లు మన మున్సిపాలిటీ నుంచి కౌన్సిల్ తరఫున మనం ఆమోదించున్నాము. దాని నిమిత్తం గతంలో కొంతమంది ఒక 2-3 సంవత్సరాల క్రితం కొంతమంది బకాయిలు పడ్డారు. వాళ్ళ మీద మనం కోర్టుకి వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్ చేసి మనం కోర్టు కూడా సబ్మిట్ చేయడం ప్రభుత్వం తరఫునండి. దాని మీద ఇంతవరకు ఏ పురోగతి వచ్చింది. అలాగే ఇప్పుడు జరిగే పాటదారుల నుంచి మనం గత సంవత్సరం ఇచ్చినటువంటి టెండర్ బకాయిలు ఎంతైతే కోర్టు చేస్తున్నారో ఆ అమౌంట్ పూర్తిగా వచ్చిందా? దీంట్లో కొన్ని వర్క్స్ ప్రమోట్ చేశారు. గతంలో మనం పెట్టిన వర్క్లే ఎక్సెస్ ఉన్నాయి, కొన్ని పక్కన పెట్టేశారు. టెక్నికల్ శాంక్షన్ కూడా పంపుతలేదు. నేను అనేది ఏంటంటే శాంక్షన్ పెట్టి చైర్పర్సన్ గారు పెట్టారు, శాంక్షన్ చేయించుకోవచ్చు. కానీ ప్రయారిటీగా ఏవైతే ముందర ఉన్నాయో ప్రయారిటీగా టెక్నికల్ శాంక్షన్ పంపుతూ అయ్యే టెండర్ పిలుపుతూ చేయాలని కమిషనర్ గారు కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. తనువు చాలించిన స్నేహితులను స్మరించుకుంటూ గత 12 సంవత్సరాలుగా స్నేహాంజలి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 12 లోగోను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు నారా శేషు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కారణాలతో మరణించిన స్నేహితులను స్మరించుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు తాము కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం స్నేహాంజలి ఆర్గనైజర్ ఉల్లింగల చందు, సంతోష్, పట్టా మహేష్, తెలుగుదేశం బీసీ రాష్ట్ర కార్యదర్శి జంపా సూర్యనారాయణ, జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ స్నేహితులందరూ కలిసి మరణించినటువంటి మిత్రులకి గుర్తింపుగా వారిని స్మరించుకుంటూ గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నారు. చండీగఢ్ ఆధ్వర్యంలో వారి స్నేహితులందరూ కలిసి దీనికి కొంతమంది యొక్క సహాయ సహకారాలను తీసుకొని ఆ సంస్థల్లో కానీ
లేదా అంత ముందు సంవత్సరంలో కానీ మామూలుగా ఎవరైనా కానీ మరణించినట్లయితే వాళ్ళ పేరు మీద టోర్నమెంట్ నిర్వహించి ఈ యొక్క సీజను 12వ టోర్నమెంట్గా దీన్ని మన అల్లూరు సీతారామరాజు స్టేడియంలో నిర్వహిస్తున్నారు. వారందరూ కూడా ఈ స్నేహానికి ఒక స్నేహానికి గుర్తింపు. స్నేహం అనేది అది ఎక్కడ కొని తీసుకురాలనేటువంటిది అనే దానికి నిదర్శనంగా గత 12 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి చందు గారికి వారి స్నేహితులందరూ కూడా మరి శుభాభినందనలు తెలియజేస్తూ మరి యొక్క ఈ టోర్నమెంట్ ఒక మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అన్నీ జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. పాడి రైతులు పశువులకు సంక్రమించే గర్భకోశ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని భీమడోలు సబ్ డివిజనల్ సహాయ సంచాలకులు ఇక్కుర్తి సాయి రమేష్ తెలిపారు. పూళ్ల పంచాయతీలోని ఎంఎంపురంలో పశుగణాభివృద్ధి సంస్థ సహాయ సహకారాలతో లేగదూడల అందాల ప్రదర్శన, గర్భకోశ వ్యాధుల చికిత్సా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఏడీ సాయి రమేష్, జిల్లా సీఈఓ డాక్టర్ జి జయసురత్నం, సర్పంచ్ దాయం సుజాత ప్రారంభించారు. పశు వైద్యులు ఎం హరికృష్ణ తదితర బృందం పశువులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతులు పశువులకు సీజనల్గా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, తద్వారా వాటిని సంరక్షించుకోవచ్చునన్నారు. అనంతరం 4 నెలల్లోపు గల లేగదూడల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. పోటీలో 54 దూడలు పాల్గొనగా వాటి శరీర సౌష్ఠవం, జాతి లక్షణాల ఆధారంగా బహుమతులను అందించారు. అనంతరం మహిళా పాడి రైతులకు మందులను అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి వెంకన్న, వడ్డీ సత్తులు, సురేష్ గోపాలమిత్రలు, ఏహెచ్ఏలు పాల్గొన్నారు. నాకు అలవాటు మనుషుల్లో ఉంటుంది. చూతం కూడా దక్కదు అవుతుంది. లేగదూడల ప్రదర్శన మరియు గర్భకోశ వ్యాధులకి డబ్బులకి మందులు అన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా రైతు సోదరులందరికీ కొన్ని విషయాలు తెలియజేస్తాం. వాళ్ళ పెంపకంలోనూ వాటి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లోనూ చాలా వరకు కొత్త విషయాలన్నీ తెలుసుకున్నారు. మేము ఇంకా బాగా వాళ్ళని మంచి విషయాల్లో మా పశు సంవర్ధక శాఖలో వచ్చినటువంటి గొప్ప మార్పులు వాళ్ళకి తెలియజే ఈ యొక్క క్యాంపులో మంచి మందులు మేము ఇస్తున్నాము. ఏంటంటే మంచి కాల్షియం అరుకులు, ఇంకా అనేకమైన పేలు మందులు, ఇంకా మనకి ఉన్నటువంటి మినరల్ మిక్చరు ఇవన్నీ మేము ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. ఎంఎంపురంలో పూళ్ళ పంచాయతీ గ్రామ పరిధిలో లేగదూడల ప్రసన మరియు గర్భకోశ వ్యాధుల క్యాంపు ఇక్కడ నిర్వహించబడినది. లేగదూడల పెంపకం వలన ఈనాటి లేగదూడలే రేపటి గేదెలు అని ఆనుడు ఉంది. కావున మేము ఈ మంచి లేగదూడలకి 1st, 2nd, 3rd ప్రైజు మరియు కన్సలేషన్ ప్రైజు ఇచ్చి వాటిని ప్రోత్సహించి వాటికి బహుమతులు ఇచ్చినాము. దాంతోపాటు వాటికి కాల్షియము, లివర్ టానిక్లు ఇచ్చాము. ఎందుకంటే ఈ కాల్షియం ఇవ్వటం వల్ల వాటికి బలం వచ్చి బాగా గ్రోత్ వచ్చి బాగా పెంపొందుతాయి. అందుకని వాటికి ఇవన్నీ ఇచ్చాము. అలాగే గర్భకోశ వ్యాధిలో డాక్టర్ మున్నంగి హరికృష్ణ ఇక్కడ క్యాంపు నిర్వహించారు. వారు చాలా ఎక్స్పోర్ట్ పేయి దూడలకి మరియు సూడి కాని వాటికి రిపీట్ బ్రీడర్స్కి వాటికి అన్నిటికీ పరీక్షించి వాటికి మందులు ఇచ్చి వాటిని అన్ని నివారించి చేసినారు. దళితుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ కోరారు. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు పల్లిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫ్రాన్సిస్ మాట్లాడుతూ సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తమ సమస్యల పరిష్కారానికి అటు ప్రభుత్వం ఇటు అధికారులు చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో ఎం నాగేశ్వరరావు, ముప్పిడి యేసు, ఎం వెంకట్రావు, కె సుబ్బారావు, మరియమ్మ, నాగార్జున, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
తాము చేస్తున్న పోరాటాలలో రజకులు కూడా భాగస్వామ్యం కావాలని వివిధ కుల సంఘాల నాయకులు కోరారు. ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ మాదిగలను మంగళవారం ఆంధ్రప్రదేశ్ రజక సంఘం నాయకులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు మాట్లాడుతూ రజకులపై జరుగుతున్న దాళ్లపై గలం విప్పాలని ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ మాదిగలను కోరామన్నారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె బ్రహ్మయ్య, కె అంజిబాబు, బి కోటేశ్వరరావు, సి రామకృష్ణ, పి చిన్నయ్య, జె శ్రీనివాస్, బి మహేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏలూరు జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలి. హెల్మెట్ ధారణ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. జంగారెడ్డిగూడెం కౌన్సిల్ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశం నిర్వహణ. బడ్జెట్ అంచనాలను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.